మన సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో షేర్స్ అవన్నీ కూడా తక్కువ అవుతున్నాయి. వీలైనంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. నచ్చితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. కొంతమంది వ్యక్తులు హిందువులు పాపులని, వాళ్ళ దేవుడిని నమ్మని వాళ్ళందరూ పాపులని, పుట్టుకతోటే పాపులని, నరకానికి పోతారని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అదంతా ఏంటంటే సైకలాజికల్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళ యొక్క మతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే ఉంటారో భక్తులను వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం, ఇతరులని వాళ్ళ మతంలోకి లాగడం కోసం చేసే చిన్న చిన్న జిమ్మిక్స్ అవి. అది సైకలాజికల్ ట్రీట్మెంట్, దట్స్ ఇట్. మన హిందూ ధర్మం ప్రకారం మన కృష్ణుడు ఏం చెప్తాడంటే, మన యొక్క మానవ జన్మ ఏదైతే ఉందో అది చాలా అద్భుతమైనది. ఇన్ని కోట్ల జీవరాశుల్లో తెలివిగా ఆలోచించి, మేధస్సుండి, తనంతట తాను సూపర్గా ఆలోచించి ఇతరులకు హెల్ప్ చేయగలిగేటువంటి స్టేజ్లో ఉన్నది మనిషి. అటువంటి అద్భుతమైన జన్మ నీకు వచ్చినప్పుడు దాన్ని అంతే ధర్మంగా, ఇతరులకు హాని చేయకుండా, వేరే ఏ జీవిని హింసించకుండా, ఎవరికి హాని చేయకుండా మన పనులు మనం చేసుకుంటూ సొసైటీకి హెల్ప్ చేస్తూ సక్రమంగా ఉంటే చాలు. అది ఆయన చెప్పేది. అంతే తప్ప మీరు పాపం చేశారు ఇవన్నీ ఏంటంటే మన మైండ్, మన ఐడియాలజీ ఏదైతే ఉంటుందో మన బ్రెయిన్ని తగ్గించేటువంటి కాన్సెప్ట్స్ అవన్నీ కూడా డల్ చేసేస్తాయి, యాక్టివ్గా ఉంచాం మనిషిని. సో ఈ డౌట్ ఏం పెట్టుకోకూడదు. ఓకే, మనందరం కూడా పుణ్యాత్ములమే. చిన్న చిన్న తప్పులైన వాడు మనిషి అన్నోడు చేస్తాడు, అది కామన్. సరిదిద్దుకోవడం, పెద్ద తప్పులు చేయకపోవడం, ఆల్రెడీ చేసుంటే వాటిని సరిదిద్దుకోవడం, అది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్. జై శ్రీరామ్. మన ఛానల్ ఎలా ఉంది, నెక్స్ట్ ఫర్దర్ ఏమేమి టాపిక్స్ మీద చేస్తే బాగుంటుంది అనేది, నెక్స్ట్ కొంచెం బెటర్ అవ్వడానికి మీకు ఉండేటువంటి ఐడియాలు అవన్నీ కూడా సూచనలు అక్కడ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు.